సార్ సార్ వెళ్ళండి. వస్తాను మరి మాట్లాడతారు 2 నిమిషాలు. ముందుగా అందరికీ మా స్వతంత్ర దిన శుభాకాంక్షలు. ఈరోజు మన 80వ స్వతంత్ర జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరం నందు చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులందరికీ అన్నిటికీ ఉచితంగా పరీక్షలు చేస్తాము. అదేవిధంగా వినికిడి పరీక్షలు చేస్తాము. తల తూలుడు, తల తిరుగుట వాళ్ళకు కూడా పరీక్షలు చేస్తారు కన్సెషన్ రేట్లో. ఈ రోజు ఎవరికైనా పరీక్షలు పూర్తి కాలేకపోతే మీరు అదే పేపర్ తీసుకొని రేపు ఎల్లుండి వచ్చి ఆ పరీక్షలు చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆడియోమెట్రీ అండ్ తల తూలుట టెస్ట్ అన్ని పూర్తి అవ్వకపోవచ్చు. ఈరోజు ఒకవేళ అవ్వకపోతే మీరు పేరు రాయించుకొని 1 వారం లోపు ఎప్పుడైనా వచ్చి ఆ పరీక్షలు చేయించుకొని 1 వారం లోపు ఫ్రీగానే చూస్తాం అదే కాగితం మీద. సో కంగారు పడవద్దు, అదే కాగితం మీద ఒక వారం ఫ్రీగా చూస్తాం. అందరూ జాగ్రత్త చూయించుకోండి. సో ఈ అవకాశాన్ని అందరూ కోరుతున్నాము. ఇప్పుడు మన గోపిరెడ్డి గారు పెద్దలు కొండవీటి ఈఎన్టీ హాస్పిటల్ యొక్క అధినేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే వాళ్ళ అమ్మాయి ఇవాళ మళ్ళీ మరొక ఈఎన్టీ చెవు ముక్కు గొంతు డాక్టర్ శ్రీవర్షిణి గారికి, అట్లానే పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడమల గారికి, అట్లానే మా ఎక్స్ కౌన్సిలర్ మస్తానవల్లి గారికి, అట్లానే మరొక డాక్టర్ గారు రాజు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ముందుగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిన విషయమే, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు ఈ రోజుకి. మరి ముఖ్యంగా ఆ రోజు మహాత్మా గాంధీజీ గారు, ఎంతో మంది పెద్దలు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం ఈ స్వతంత్రం, అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మన పెద్దలు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశం కొన్ని రంగాల్లో ఇప్పటికే ముందుకు వెళ్ళింది, బాగా అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు టెక్నాలజీ రంగంలో భారతదేశం చైనా తర్వాత మరి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, కంప్యూటర్ సైన్స్ లో కానీ ఎంతో మంది మేధావులు ప్రపంచానికి అందిస్తున్న దేశం భారతదేశం. అట్లానే స్పేస్ రీసెర్చ్, సాంకేతికంగా మరి చంద్రుని చేరుకోవడంలో కానీ, మార్స్ను చేరుకోవడంలో కానీ ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా భారతదేశం ఎదగడం అనే ఒక గర్వకారణం. అట్లానే ఆర్థిక రంగంలో కూడా 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు భారతదేశం ఎదగడం మన గొప్పతనం. ఖచ్చితంగా ఈ రంగాల్లో ఇప్పటికే పురోగతి సాధించాం, కానీ ఇంకా చాలా రంగాల్లో ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా వైద్య రంగంలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఎంతో మంది ఈరోజు మరి వైద్య రంగంలో చికిత్స అందక, డబ్బులు లేక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. సరైన వైద్యం సరైన కాలంలో సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఉచిత క్యాంపులు ఎంతో అవసరం. ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా కనీసం సంవత్సరానికి, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా 2-3 క్యాంపులు పెట్టాలని ప్రభుత్వం కూడా ఒక రూల్ తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని ఉచిత క్యాంపులు పెట్టాలి, కానీ తూతూ మంత్రంగా ఏదో వాటిని నడుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఉచితంగా క్యాంపులు నిర్వహించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగటం లేదు.
కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇందులో రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. ఇది దాదాపు 2000 సంవత్సరంలో ఈ విధంగా సంవత్సరానికి 3 ఉచిత క్యాంపులు ప్రారంభించడం జరిగింది. నేటికి 26 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ యొక్క ఉచిత క్యాంపుల్ని తన హాస్పిటల్లో సంవత్సరానికి 3 క్యాంపులు నిర్వహించడమే కాదు, ఈ క్యాంపుల్లో పాల్గొనే వాళ్ళకి ఉచిత చికిత్సతో పాటు టెస్టులు కానీ అవసరమైన టెస్టులు ఉచితంగా చేయటం, మందులు ఉచితంగా ఇవ్వటం, అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయటం చాలా గొప్ప విషయం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజే కాదు, ఇప్పుడే చెప్తున్నారు ఆయన, ఈ కాగితం తీసుకొని ఎప్పుడు వచ్చినా వారం రోజుల లోపు మీకు ఉచితంగా మరి ఆపరేషన్ కానీ చికిత్స కానీ అందించే కార్యక్రమం చేస్తారు. మళ్ళీ ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ పెడుతున్నారు కదా, ఏదో ఆషామాషిగా చూసే డాక్టర్ కాదు ఆయన, డాక్టర్లకే ట్రైనింగ్ ఇస్తున్న గొప్ప వైద్య నిపుణుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి విభాగంలో ఇప్పటికే దాదాపు 4 సంవత్సరాల పాటు ఉచిత శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు డాక్టర్లు, యంగ్ డాక్టర్స్. సో అలాంటి గొప్ప పెద్ద డాక్టర్ గారు ఈ ముక్కు చెవు గొంతు విషయంలో ఖచ్చితంగా మీ అందరికీ మంచి వైద్యాన్ని అందించే డాక్టర్ గారు. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయి. అట్లానే ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో ఈరోజు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేయడమే కాదు, చెవు లోపం ఉన్న వాళ్ళకి, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి 6 సంవత్సరాల పిల్లల వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఇది కూడా ఉచితంగానే ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీన్ని ఎవరైనా చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేయకుండా, 6 సంవత్సరాల్లో మాట రాకుండా, వినపడకుండా, మాట మోగా చెవుడు ఉన్న చిన్న పిల్లలకి, 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ ఆపరేషన్ చేయించినట్లయితే పూర్తిగా మాటలు వచ్చే అవకాశం. ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ కార్యక్రమానికి మన పూజలైన మాన్యశ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు, పేదల పార్టీ ప్రతినిధి మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఉచిత వైద్య శిబిరానికి కర్త కర్మక్రియ పూజ్యులు మా డాక్టర్ పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన మేడం గారు శ్రీమతి శ్రీ వర్షిణి గారు, అలాగే వీటిలో పాల్గొనేవారు శ్రీ విష్ణు వసంతరాజు గారు, తర్వాత ఇంకా డాక్టర్ నాగేశ్వరరావు గారు, సుధీర్ రెడ్డి గారు, ఇంకా ఇతరులు డాక్టర్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేశభక్తి గురించి తెలుసుకోవడానికి, మన బ్రిటిష్ పాలకుల నుంచి 200 సంవత్సరాల నుంచి విముక్తి ఈ దేశం కోసం ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్వాతంత్రం జరుపుకుంటున్నాం. అంతేకాదు స్వాతంత్రం అంటే అండి, స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఇతరులకు సహాయం చేయడం. మనం గతంలో మన ప్రభుత్వాలు ఉన్నాయి, పనిచేసినాయి. సంజీవి అంటే ఒక ఆరోగ్యశ్రీ, సంపద అంటే ఒక చదువు, ఒక విద్యాలయం, ఒక వైద్యం, ఇటువంటి సంపదల్ని నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంది. అది మనం గుర్తించుకోవాలి. అంతేకాదు ఇటువంటి వైద్య శిబిరాన్ని ఇక్కడ వచ్చిన వైద్యులకి పరీక్షలు చేయించి ఆపరేషన్లు చేసి సంవత్సరానికి 3 సార్లు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా, ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఇటువంటి 3 పర్యాలుగా ఇక్కడ ఉచిత వైద్యం నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ వైద్య శిబిరానికి సుమారు 30 మంది 40 మంది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి వచ్చేసి సుమారు 100కు పైన ఉచిత ఆపరేషన్ చేస్తున్నారు. ఇటువంటి వారిని మన డాక్టర్ గారి కజులు జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరూ అభినందించాలి. అలాగే మన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇటువంటి ప్రోగ్రాలు ఉంటాయని సందర్భంతోనే వారు కూడా ఉచిత కార్యక్రమాలు ఇవాళ చూపించుకున్న వాళ్ళు ఈ సందర్భంలో బిజీగా ఉంటారని మరుసటి రోజు డాక్టర్ గారు కూడా ఉచిత వైద్య శిబిరం పక్కన మన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దాంట్లో ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారు. రేపు కూడా జనాలు
దాన్ని పాల్గొని అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ సెలవు.